అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటమ్ విప్లవం. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో ఏపీ నుంచి నూతన టెక్ శకం ప్రారంభం. ఇవాళ 1S 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు. రేపు నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన. జువ్వలదిన్న హార్బర్ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి, జాలర్లతో భేటీ తర్వాత తిరిగి విజయవాడకు వైసీపీ అధినేత. ఫార్మాసిటీ భూములపై చర్చలకు సిద్ధమా? మల్రెడ్డి రంగారెడ్డి, చామలకు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్. ఇబ్రహీంపట్నానికి మల్రెడ్డి, చామల చేసిందేమీ లేదని విమర్శ. తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటన. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామన్న జేఏసీ. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నవే అడుగుతున్నామన్న నేతలు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 3 అధ్యాపకుల సస్పెన్షన్. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన అధ్యాపకులు. ప్రాథమిక చర్యల కింద 3ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో నిందితులకు ఈ నెల 20 వరకు రిమాండ్. నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. 5 రోజుల పాటు నిందితులను భిన్న కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు. అల్లూరి ఏజెన్సీలో జాకీ పెట్టి ఏకంగా భవనాన్ని పైకి లేపుతున్న భక్తులు. పాడేరు సుండ్రపుట్టు వద్ద భరతమాత ఆలయ భవనాన్ని ఎత్తు పెంచడానికి ప్లాన్. 10ల సంఖ్యలో వాహనాలకు ఉపయోగించే జాకీలు పెట్టి భవనం ఎత్తు పెంపు. పాడేరు మోదకొండమ్మ మహోత్సవాలకు ఏర్పాట్లు. పందిరి రాట ప్రతిష్ఠించిన జాతర నిర్వాహకులు. మే 10 నుంచి 12 వరకు అమ్మవారి జాతర. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే సర్వం సిద్ధం. ఇవాళ ప్రారంభించనున్న ప్రధాని మోడీ. 210 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల కారిడార్. ఆంధ్రప్రదేశ్లో మండిపోతున్న ఎండలు. ఈ రోజు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. 44 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు.